అందులో డౌట్ ఏం లేదు. మీరు క్యామియో చేస్తా అన్నారు. ఇప్పుడు కూడా ఆ మాట ఇప్పుడు కూడా ఆ మాట మీదనే ఉంటారా? ఆ క్యారెక్టర్ ఏంటి రొమ్మ తీసి అది కాదు కదా. మీరు క్యామియో చేస్తా అని మాట ఇచ్చారు. అవును, ఇప్పుడు కూడా అదే మాట మీద మాట మీద ఉన్నా. ఆ క్యారెక్టర్ కాదు అయితే పర్లేదు, అయితే ఓకే, డన్ డన్. అయితే క్వశ్చన్ వినిపిస్తలేదురా ప్లీజ్. నేను యాక్చువల్ గా అంటే సినిమా గురించి మీ గురించి అని కాదు, ఇంత మ్యాడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది నీకు. అవును, అసలు ఇందాక గీతా గారు చెప్పినట్టు ఈ మధ్యలో ఏ ఈవెంట్ లో ఇంత మ్యాడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ చూడలేదు. కానీ సినిమా రిలీజ్ అయినప్పుడు ఏమైపోతాం సార్ ఇదంతా? అది నా రెస్పాన్సిబిలిటీ కదా సార్. మొన్న ఫంకీ రిలీజ్ అయినప్పుడు ఓపెనింగ్ చూసాము, అంత ముందు ఓపెనింగ్ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఈ సినిమా వీళ్ళ కోసం తీసిన సార్ ఫంకీ అంటే ఈ సినిమా అప్పుడు ఈ క్రేజీ కనిపిస్తుంది అంటారు గ్యారంటీగా. డెఫినెట్లీ కనిపిస్తుంది. కనిపించకపోతే చేసింది నేను అండ్ ఫ్యామిలీ సినిమా తీసినప్పుడు ఫ్యామిలీ వైబ్ ఉంటుంది. మీరు వచ్చింది మన ఖమ్మం పోయినాం ఫంకీకి, ఇట్ వాజ్ వైబ్రెంట్ వైబ్. సో ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క ఈసారి మీరు కనపడకపోతే వీళ్ళందరూ మీరు అడగాలి. వాళ్ళు ఎప్పుడు కనిపిస్తారు సార్? మీరు కనిపిస్తున్నారు ఎప్పుడప్పుడు. నేను రోజు కనిపిస్తా. విశ్వక్ గారు సార్ సార్ టీజర్ బాగుంది. టీజర్ లో స్క్విడ్ గేమ్స్ కానీ లేకపోతే నాని గారి హిట్ 3 లో సెకండ్ హాఫ్ లో ఒక కల్ట్ వస్తుంది. అవును, ఇలాగే ఒక ఫారెస్ట్ లో ఒక గేమ్స్ పెట్టి వాళ్ళని చంపేసే ఒక కల్ట్ ఒకటి వస్తుంది. అవును, స్క్విడ్ గేమ్స్ లో కూడా ఇలాగే ఉంటది. ఏంటి రిఫరెన్స్ అండ్ వెన్ ఇట్ ఈస్ దమ్కి వచ్చేసి ప్రసన్న కుమార్ దగ్గర కథ తీసుకొని నిన్న పరంగా మార్చుకొని చేసింది. కల్ట్ ఈస్ ద ఫస్ట్ ఫిలిం విచ్ ఐ రోడ్ ఫ్రమ్ ద స్క్రాచ్. సో నేను ఇనిషియల్ 4 years బ్యాక్ నుండి ఒక ఐడియా లాగా ఫామ్ అవుతుండే. నేను ఎప్పుడు ఫోర్స్ఫుల్ గా డైరెక్షన్ చేయలేదు. కథ ఒకటి ఫినిష్ అయ్యి ఫుల్ స్టాప్ పడ్డప్పుడే సినిమా తీద్దాం అనుకున్నా. సో ఈ సినిమాకి సడన్ గా ఒక లాస్ట్ ఇయర్ ఒక టైంలో ఫుల్ స్టాప్ పడ్డప్పుడు దెన్ ఐ డిసైడెడ్ టు మేక్ దిస్ ఫిల్మ్. అంటే ముందుగా ఒక డైరెక్టర్ ఉండే, అదే క్వశ్చన్ కదా, ముందుగా ఒక డైరెక్టర్ ఉండే, కాకపోతే దగ్గరికి వచ్చేసరికి నాకు ఎందుకో మళ్ళీ సేమ్ తరుణ్ చెప్పినట్టు క్యాసెట్ నాకే క్లియర్ ఉండే కొంచెం దిమాక్లో. సో అది వెంటనే నేనే తీద్దామని డిసైడ్ అయినా సార్. అంటే జనరల్ గా అందరూ భయపడిపోతారు కదా, సెన్సార్ వాళ్ళు ఏం రేటింగ్ ఇస్తారు నెక్స్ట్ అది అని చెప్పి. నేనే వేసేసుకున్నారు. నేనే ముందే వేసుకున్నాను సార్. ఆరంటే రిస్ట్రిక్టెడ్ డైరెక్ట్. అవునవును. సో అన్నిటికీ రెడీ అనమాట సార్. కొత్త ఏదైనా చేయాలంటే ఇట్లనే చేయాలి సార్, తప్పదు. ఇంకా ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. విశ్వక్ గారు ఇక్కడ ముందే ముందే మీరు వార్నింగ్ ఇచ్చారు కదా, లేడీస్ అండ్ కిడ్స్ మూవీకి దూరంగా ఉండాలి. లేడీస్ ఏం లేదు, నా ఫ్రెండ్స్ అందరూ లేడీస్ చూసుకున్నారు. పీపుల్ చిల్డ్రన్ అన్నా. అవును, అంటే వాళ్ళకి అవసరం లేకుండా అంత తీయడం అవసరం అంటారా? ఓన్లీ యూత్ ని ఉద్దేశించి ఇలాంటి డ్రగ్స్ మూవీ తీయడం అవసరం అంటారా? ఇప్పుడు చాలా చాలా ఉన్నాయి టీజర్ లా, మీకు అవే కనిపిస్తున్నాయి. కదా పబ్ లోనే తీసారు కదా, మనకి ఏ ఇష్టమో ఎక్కువ కనిపిస్తుంటాయి అంతే జనాలకి. అయితే నేను డ్రగ్స్ చేస్తే మూతి కోస్తా అన్న లెవెల్లో ఫ్రస్ట్రేటెడ్ ఉంటా సినిమాలో. లిటరల్లీ డ్రగ్స్ చేసి సంకనాకి పోతారు అని చెప్తున్నా సినిమాలో. థియేటర్ చూస్తారా? నిజంగా చూస్తాం. అయితే తెలంగాణ గవర్నమెంట్ సీఎం రేవంత్ డ్రగ్స్ మీద చాలా నా సినిమా చూస్తే సీఎం గారు కూడా పిలిచి సూపర్ గా అంటారు. నెక్స్ట్ నంది అవార్డు మీకే. అయితే నేను దాపెట్టుకునేది కాదు, మీ అందరి ముందే పెడతాను సినిమాలో నేను ఏం టెన్షన్ చూసినా మీకు సినిమా అయినప్పుడు అర్థమవుతుంది. సో నంది అవార్డు మీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సారీ గద్దర్ అవార్డ్స్ మైక్ ఎవరికైనా లేదు మీకే. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇంత మంది క్రౌడ్ ని పిలుస్తున్నారు కదా ఈవెంట్ మేనేజ్మెంట్, అంటే సీటింగ్ కెపాసిటీ స్క్రీన్ లో ఎంత ఉందనేది ముందే మేనేజ్మెంట్ సినిమా గురించి మాట్లాడదా? కెమెరాస్ కి ఆడియో ఈవెంట్ వాళ్ళకి చెప్తే ఏం చెయ్యాలి అని అడిగారు. మరి కెమెరాస్ ఎందుకు మీడియాని పిలవడం? ఇట్లాంటి క్వశ్చన్ చేస్తే అరుస్తారు. మరి ఆడియో రావట్లేదు. నెక్స్ట్ విశ్వక్ గారు ఇక్కడ ఇప్పుడు అక్క మీరున్నారు, మీరు సరే ఎవరు లేనప్పుడు మీరు కూడా మొన్ననేమో
ఇప్పుడు హీరో పేరు చెప్పండి, ఆయనేమో అలా తయారయ్యాడు, ఈయనేమో ఇలా తయారయ్యాడు. మీరు మాట్లాడింది ఇప్పుడు ఎట్లా కోర్స్ చేస్తారు కానీ ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళు. సో మీరు క్లారిటీ అది ప్రాబ్లం. దేని గురించి? మొన్ననేమో నాని ఎలా తయారయ్యాడు, ఇప్పుడేమో మీరు ఇలా తయారయ్యాడు. తయారవ్వడం ఏంటి, మీరు కూడా మర్యాద లేదు కదా మాకు. ఎవరన్నారు? మీరు అన్నది వెళ్తాయి లేండి, అదే ఓకే 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 వెళ్తాయి అన్నది విశ్వకర్. మీకు 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 ఏంటంటే ఏళ్ళు చూపిస్తారు, మేము చూపిస్తాము బాగా అవుతుంది మీకు. నేను ఎప్పుడైనా పర్లేదు లేదు, మూవ్ ఆన్ అయ్యాం. ఒక నిమిషం, నానిలో వచ్చిన చేంజ్ అలా తయారయ్యాడు ఇలా తయారయ్యాడు అని అను అంటారు. గారు అని ఒకటి ఉండదు పక్కన అట్లా. మీకు మాకు మధ్య ఎప్పుడు గారు ఉంది, ఆ విషయం మీకు తెలియదు. లేలే, నాకు పదజాలం నాకు చాలా మంచిగా ఉంటుంది. విశ్వ గారు సార్, ఈ కల్ట్ టైటిల్ ఫస్ట్ మన రిజిస్టర్ చేసుకున్నా అప్పటికే, ఇవరికి నేను రిజిస్టర్ చేసుకున్నా అప్పటికే. ఎప్పటికీ నాదే, మీరేనా? సెన్సార్ అయిందండి, టీజర్ సెన్సార్ చేయించారు. లేదు సార్, వెళ్ళలేదా? రిలీజ్ కి ముందు, సినిమా రిలీజ్ కి ముందు సెన్సార్ ఇస్తారనుకుంటున్నారా? సెన్సార్ అవుద్ది అనుకుంటున్నారా? నేను పడతా సార్, నా కంటలు నేను పడతా ఇంకా ఇంటర్ పడతారు కాదు. విశ్వ గారు ఇక్కడ సార్, ఇక్కడ సార్ సినిమా చూస్తే టీజర్ అంతా కూడా చాలా గ్రాండ్ గా ఉంది, చాలా గ్రాండ్ స్కేల్ లో చేశారు. బట్ రిస్ట్రిక్టెడ్ అని చెప్తున్నారు కొంతమంది. అంటే వీక్ హార్టెడ్, ఇంత ఫ్యామిలీస్ రావద్దు, వీక్ హార్టెడ్ రావద్దు, ఇంతమందిని రావద్దు అంటున్నారు. బట్ మరి వాళ్ళతో వచ్చిన దాంతో అంటే ఈ సినిమాకి ఏమో సార్, సినిమా అంటే పిచ్చి, ఒక మ్యాగ్నెస్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం సినిమా తర్వాత సినిమా. ఇది డెఫినెట్లీ నేను చేయకపోతే ఈ జానర్ లో, ఈ ప్లాట్ లో, ఈ టైప్ ఆఫ్ వరల్డ్ లో సినిమా రాదనిపించింది. ఇంకా తెగించి తీసేసింది అంతే. వాళ్ళందరూ ఉన్నారో వేరే అంతే. యాక్చువల్లీ మీరు ఇందాక అన్నారు కదా, ఒక బంచ్ ఆఫ్ యాక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తాను ఈ ఫిల్మ్ తోని. మీరు మొదలు పెట్టిన బంచ్ ఆఫ్ యాక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తానని చెప్పారు కదా ఈ సినిమాతో. సో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? ఎక్స్టెండెడ్ కానీ ఎలా ఉంటుందా, లేదా ఫుల్ లెంగ్త్ ఉంటుందా వాళ్ళతో పాటు? సో బేసికల్లీ ఇట్స్ వరల్డ్ అండి. ఐఎమ్ సీయింగ్ ఇట్ యాజ్ అ బిగ్గర్ ఫ్రాంచైజీ చూస్తున్నా కల్ట్ అనే సినిమా. సో ఫ్రాంచైజీ పరంగా చూసుకుంటే నేను 45 minutes కి వస్తున్నట్టు. సో 45th minute నేను ఉంటాను. మీరు చూసుకుంటే ఆవేశం ఫార్మాట్ లో మీకు ఏ టైంలో అయితే ల్యాండ్ అవుతారో మన ఫహద్ గారు, ఆ టైప్ లో మీకు యూ విల్ సీ మై ల్యాండింగ్. బట్ నేను స్టోరీ బిల్డ్ చేసి సెట్ చేసినా మీకు కనిపించకపోయినా వినిపిస్తుంటాను. అండ్ షూటింగ్ అప్డేట్ ఏంటి, ఎంతవరకు అయిపోయింది? అయిపోయింది సార్. లాస్ట్ ఒక 15-20 days లాస్ట్ షెడ్యూల్ ఉంది. ఒక యాక్షన్ పీస్ ఉంది, ఇంకొక వేరే అవుట్డోర్ షెడ్యూల్ ఉంది. అది చేస్తే ఫిలిం ఇస్ రెడీ టు రిలీజ్. ఆల్మోస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అయిపోయింది సార్, మొత్తం కొట్టించేసారు సినిమాకి. సో ఆ స్కోర్ చేసి వాచ్ ఇచ్చినట్టున్నారు. డెఫినెట్లీ సార్, దిమ్మలు అదురుతాయి థియేటర్ లో. రవివంశీ గారు సార్, ఆ మ్యూజిక్ చూస్తుంటే అదిరిపోయింది సార్. మీకు ఇది కష్టం అనిపించిందా, లేకపోతే టాక్సిక్ ఆ మ్యూజిక్ కష్టం అనిపించిందా సార్? రెండు వేరే వేరే యాంగిల్ సార్, వర్కింగ్ స్టైల్. అది కూడా ఒక టాక్సిక్ కూడా వైలెంట్, అది కూడా పెద్ద వైలెంట్ ఉంటున్నాను. టాక్సిక్ డిఫరెంట్ కాన్సెప్ట్, ఇది డిఫరెంట్ కాన్సెప్ట్ సార్. తరుణ్ గారు ఆయన్ని యశ్వక్ గారితో లాంగ్ కొలాబరేషన్ ఉంది, లాంగ్ అసోసియేషన్ ఉంది. మీకు ఎప్పుడన్నా మీకు అట్లాంటి వాచ్లు కానీ ఏదైనా గిఫ్ట్ ఇచ్చారండి మీకు ఇంతవరకు? ఆయన ఇచ్చిన దాంతో నేను ఇప్పుడు ఇల్లు కూడా కట్టుతున్నా, అది వెనకాల జరుగుతూ ఉంటది. సో ఇట్స్ నాట్ అ మ్యాటర్ ఆఫ్ మనీ బిట్వీన్ us. It's we are family and we are growing together. Okay. It will always be there. ఇప్పుడు నా అన్న ఎంత ఇచ్చిన, తమ్ముడు ఎంత ఇచ్చిన నేను కూర్చొని లెక్కలు వేసుకున్నాను. ఓకే, మీ డైరెక్షన్ లో ఆయన వర్క్ చేశారు విశ్వక్ గారు కట్ యాక్షన్ చెప్తుంటే మీ ఫీలింగ్ ఏంటి ఈ సినిమాలో? ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్. ఆయన కట్ చెప్తున్నప్పుడల్లా ఐ ఫీల్ లైక్ హీస్ పార్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ కదా, హీస్ గ్రోయింగ్. సో 100% ఐ బి ప్రౌడ్. ఓకే, ఈ ఒక పట్టాన యాక్సెప్ట్ చేసేవాళ్ళ సీన్ చేస్తుంటే మీరు ఒక పట్టాన యాక్సెప్ట్ చేసేవాళ్ళ సతాయించేవాళ్ళు మిమ్మల్ని? సీన్ చేస్తున్నప్పుడు
ఒక పటాన ఓకే చేసేవాళ్ళ లేకపోతే మిమ్మల్ని కొంత సతాయించేవాళ్ళ ఇది కావాలి నాకు ఇలా చేయండి ఇలా కాదు, చేయండి. నేను ఈ సినిమాలో డైలాగ్ రాసిన యాక్టింగ్ చేయలేదు. అన్ని డైలాగ్ Yes, sir. సో ప్రీ ప్రొడక్షన్ లో జరుగుతుంది. ఓకే డెఫినెట్లీ చాలా కొలాబరేషన్ జరిగింది. కానీ నేను విశ్వాక్ ఆల్వేస్ సింక్ ఉంటాం. వేవ్ లెంత్ ఇస్ సేమ్. సో ఇట్స్ ఆల్వేస్ అ ప్లెజర్. విశ్వక్ గారు సార్, యాక్షన్ మూవీస్ కానీ థ్రిల్లర్ మూవీస్ కానీ ఒక రేంజ్ ఒక బెంచ్ మార్క్ ఉంటుంది. మీ టాక్స్ కల్ట్ ఏ రేంజ్ లో హిట్ అవుతుంది అనుకుంటున్నాను మీరు? మీరు ఎక్స్పెక్టేషన్స్ ఏంటి బాక్స్ ఆఫీస్? ఆయన తెలిస్తే నేను బాబాజీ అవుతున్నాయి కదా సార్. కానీ మనకుంటే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా మనకు. లేదు సార్, అది నాకు ఫస్ట్ 5-6 సినిమాలు ఉంటే దాని తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ప్రతి సినిమాకి ఒకటే కష్టం పడి 1 day at a time, 1 film at a time, ప్రతి సినిమాకి ప్రతిరోజు ప్రతి గంట ప్రాణం పెట్టి పనిచేస్తున్నాం. సో ప్రాసెస్ సార్. సినిమా అయితే మేము ఎంత మ్యాడ్నెస్ తో చేసినామో మీకు టీజర్ చూసినప్పుడు అర్థమై ఉంటుంది. ఓకే, ఒక హీరో 45 minutes వరకు స్క్రీన్ మీద కనపడలేదు అంటే ఆడియన్స్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు? మిమ్మల్ని ఎక్కువ ఇష్టపడేవాళ్ళు. నేను రాకపోవచ్చు సార్ సినిమాలో, కానీ సినిమా తీసి నడిపిస్తుంది నేనే అక్కడ. ఓకే, సో మీకు కనిపించకపోయినా అనిపిస్తుంటా. ఓకే, చూస్తున్నంత సేపు. ఓకే. ఎంత ఉంటుంది సార్ సుమారుగా? ఎంత ఉంటుంది డ్యూరేషన్ ఇది? నాదేం లేదు సార్, వచ్చిన తర్వాత ఎండింగ్ వరకు ఫిల్మ్. ఎన్ని బ్లాక్లు ప్లాన్ చేశారు ఫైట్? సినిమా అంటే మైట్ బి 2 or 10 minutes. ఓకే, ఎన్ని బ్లాక్లు ఉంటాయి ఫైట్స్? ఫైట్లే సార్, ఫైట్లు రకరకాలు ఉంటాయి. బిగినింగ్ నుండి నడుస్తూనే ఉంటుంది సార్. ఓకే, ఒక అరగంట ప్రశాంతంగా ఉంటారు సినిమాలు, అంతే. అదొకటి చెప్పగలను. ఓకే, ఫస్ట్ అరగంట ప్రశాంతంగా ఉంటారు సినిమాలు, అదొకటి చెప్పగలను. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. విశ్వ గారు, ఇద్దరు చేసిన ఏ డైరెక్టర్ కింద పనిచేసినప్పుడు, మీరు హీరోగా ఇతర డైరెక్టర్ చేసినప్పుడు సినిమాలన్నీ కొంచెం బ్లాక్ అవ్వడం జరిగింది కదా. ఇప్పుడు మీరే డైరెక్టర్, మీరే హీరో కాబట్టి ఎంతవరకు హిట్ అవుతుంది అనుకుంటున్నారు? ఇదేంటి అదే క్వశ్చన్ తెలుగులో మళ్ళీ అడిగారు మీరు. డెఫినెట్లీ సార్, ఇది డెఫినెట్లీ జానర్ బ్రేకింగ్ ఫిలిం. ఇప్పుడు ఇంకా మేము పోస్టులు కూడా పెట్టలేదు మా యూట్యూబ్ లో. ఇప్పుడు రియాక్షన్ మాకు అర్థమైపోతుంది. డెఫినెట్లీ ఇట్స్ ఫస్ట్ ఇండియన్ స్లాషర్. అండ్ ఐ థింక్ జెన్జీ ఇప్పుడు నా జనరేషన్ నుండి ఇంకా బ్యాక్వర్డ్స్ వెళ్తుంటే ఇంకా ద యంగర్ ద క్రౌడ్ గెట్స్ ద క్రేజియర్ ద గో ఫర్ దిస్ ఫిల్మ్. ఇట్స్ డెఫినెట్లీ చాలా న్యూ ఏజ్ సినిమా ఒకటి చేయాలని పని కట్టుకొని అసలు లాభాలేంది లెక్కలు వేసుకోకుండా, బడ్జెట్ లేనిది, ఎంత లిమిట్ లో చేయాలి లిమిట్ లేదు, చేసుకుంటూ ఖర్చు చేసుకుంటూ వెళ్ళిపోయినాం అంతే. డెఫినెట్లీ ఇట్స్ హోల్ ఇంటెన్షన్ టు డెలివర్ న్యూ ఏజ్ సినిమా. మీ ఏ సినిమాకైనా సరే ఒక పెద్ద స్టార్ ఈవెంట్కి తీసుకొస్తుంటారు. ఈసారి ఎవరిని తీసుకొస్తారు? సార్ ఈసారి ఎవరిని తీసుకొస్తారు? చూద్దాం సార్, ఆ టైంకి చూద్దాం. మనం కూడా ఊకే వెళ్ళవద్దు కదా సార్. అట్లా విశ్వ, ఇది బ్లడ్ షెడ్ ఫిల్మ్ కదా, సో ప్రాస్థెటిక్స్ ఎంత వరకు యూసేజ్ ఉంది, సిజిఐ ఎంత వరకు? 50-50 సార్. 50-50. బట్ ప్రాస్థెటిక్స్ ఇండియాలో ఉన్న అవైలబిలిటీ అనేది ఎంత వరకు? లేదు, మన తెలుగు అమ్మాయి బ్రహ్మాండంగా వేసింది ఒక అమ్మాయి. డిఓపి ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ కి లైక్ దేర్ ఆర్ నో డిఫరెన్సెస్ ఇన్సైడ్ ద ఇండియా కదా. సో ఇవన్నీ కూడా మోస్ట్లీ మన హాలీవుడ్ ఫిల్మ్స్ లేదంటే కొరియన్ ఫిల్మ్స్ లో చూస్తున్నాము. సో ఆ రిఫరెన్సెస్ ఎంత వరకు తీసుకున్నారు? అట్ ద సేమ్ టైం న్యూ కైండ్ ఆఫ్ రిఫరెన్స్ మీరు క్రియేట్ చేయడానికి ఎంత వరకు స్కోప్ ఉంది? రెఫరెన్సెస్ అన్ని డిస్కస్ చేసి అలాగే చేస్తాం. బట్ వాట్ ఆర్ ద న్యూ కైండ్ ఆఫ్ రిఫరెన్సెస్ యూ మైట్ హావ్ క్రియేటెడ్ విత్ దిస్ ఫిల్మ్? రియల్ లైఫ్ పార్టీస్ నుంచి రెఫరెన్సెస్ తీసుకున్నాం. తరుణ్, సో ఇది మోర్ ఆఫ్ అంటే ఇందులో మోర్ ఆఫ్ డైలాగ్స్ ఉండకపోవచ్చేమో బికాస్ మోర్ ఆఫ్ యాక్షన్ కాబట్టి. సో వాట్ ఈస్ యువర్ పార్ట్ ఇన్ దిస్? No, there were a lot of dialogues. There were a lot of dialogues and it was very creative. Our collaboration చాలా బాగుండే, చాలా ఇంట్రెస్టింగ్ వచ్చిండే, and it was a nice banter between Vishwak. I think it's going to be pretty entertaining for sure. తరుణ్ భాస్కర్ గారు, విశ్వక్ గారు సార్, తరుణ్ భాస్కర్ గారు, విశ్వక్ గారు, అరే ఒక విశ్వక్ డన్. నేను ఇప్పటి వరకు భయపడలేదు నా జీవితం. ఫస్ట్ టైం కల్ట్ టీజర్ చూసి భయపడ. అంత యాక్టింగ్ చేసిన 4 సినిమాలో. సో ఇది నాకు తెలిసినంత వరకు ఇండియాలో R-rated ఫిల్మ్ ఇది అనుకుంటున్నాను. పాస్ట్ లో రాలేదు, ఫ్యూచర్ లో వస్తే అంత డేర్ చేయరు ఎవరు ఇంత హెవీ బడ్జెట్ పెట్టి తీయటానికి. సో దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే
సినిమా అంటే పిచ్చి అంతే. గాయత్రి భరద్వాజ్ గారిని క్యాస్ట్ చేయడానికి నువ్వు నా దగ్గర నుండి స్టార్ట్ చేసి తిప్పుతా పెట్టాను. వీల్ స్టార్ట్ విత్ హీరో, స్లోలీ టేక్ యూ టు హీరోయిన్. చెప్పు గాయత్రి భరద్వాజ్. వాట్ మేడ్ యూ చూస్ గాయత్రి భరద్వాజ్ గారు ఇన్ కల్ట్ #కల్ట్? అది కాస్టింగ్ చేసినప్పుడు చూస్తాం కదా క్యారెక్టర్ కి ఎవరు బాగుంటారు అని చెప్పి. అండ్ ఐ సా ఫిలిం విత్ రవితేజ గారు. సో దాంట్లో చాలా షీ హ్యావ్ సౌత్ ఫేస్ అనిపించింది. సో ఐ వాంటెడ్ టు పోర్ట్రే హర్. సినిమా చూసినప్పుడు వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. ఇది ఫస్ట్ ఇండియన్ స్లేషర్ ఫిలిం అన్నారు కదా. అవును. సో ఇప్పటి వరకు ఆ జానర్ ని టచ్ చేయలేదు మన ఇండియాలో. అవును. సో చాలా రకాలు ఇప్పుడు ఉపేంద్ర గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు ఎలా అయితే కొత్త జానర్స్ ని టచ్ చేస్తారో అలా ఫస్ట్ టైం విశ్వక్ సేన్ టచ్ చేస్తున్నాడు. సో చాలా దానికి ఇది కావాలి, గట్స్ కావాలి. అండ్ ఇంత హెవీ బడ్జెట్ మళ్ళా అడుగుతున్నాను. సో ఏంటి అంటే సెన్సార్ ప్రాబ్లమ్స్ మేబీ వచ్చే ఛాన్స్ ఉంటాయి కదా, అంటే ఆర్ఐటెడ్ ఇవ్వడానికి. నాకు ఈ సినిమా ఒక్క దగ్గర చూడలేదు. నేను వచ్చి తెలుగులో అయిపోవాలను, హిందీలో అసలు నేను పెట్టుకోలేదు. ఐఎమ్ వెరీ బిగ్ డెడ్ పూల్ ఫ్యాన్, మీ అందరికి తెలుసు. సో మొన్న డెడ్ పూల్ లో యాక్షన్ సీక్వెన్సెస్ అవన్నీ చూసినప్పుడు కూడా పీపుల్ ఆర్ ఎంజాయింగ్. లైక్ బేసికల్లీ ఓకే, మనం ఏం వీఆర్ నాట్ థింకింగ్ రాంగ్ అనిపించింది. ఇంకా ఎక్కువ కాన్ఫిడెన్స్ వచ్చింది వెన్ ఐ సా డెడ్ పూల్. మీరు ఇప్పుడు కూడా డెడ్ పూల్ 2 ది టైటిల్ సీక్వెన్స్ ఫస్ట్ చూసిరంటే నాగైపోతారు. సో ఐ వాంటెడ్ టు క్రియేట్ సంథింగ్ లైక్ దట్. అండ్ అందుకే నేను స్పానిష్ జాపనీస్ అని పెట్టినా. అట్లీస్ట్ ఒకరికి అర్థం కాకపోతే ఇంకొకరికి అర్థమవుతుంది నా మ్యాడ్నెస్ అని. అండ్ లాస్ట్ క్వశ్చన్, టైటిల్ వెనుకతలో కొన్ని ఆకులు, తర్వాత టాబ్లెట్స్ ఇవన్నీ పెట్టారు కదా. సో అది దేనికి ఇండికేషన్ అండ్ దానివల్ల ఎలాంటి మెసేజ్ ఆడియన్స్ కి అవ్వబోతున్నారు? ఇట్స్ నాట్ ఎ మెసేజ్. బేసికల్లీ సినిమా ఇస్ ఆర్ట్. నేను చార్జ్ చెప్పి అడిగినా నన్ను మన లోపల ఇస్తారు ఇప్పుడు పెట్టినందుకు. ఇట్స్ ఎన్ ఆర్ట్. బేసికల్లీ ఐఎమ్ ట్రైంగ్ టు సే సంథింగ్. అంటే ఇట్స్ ఎ వెరీ ట్రిప్పీ ఫిల్మ్ అండ్ చాలా ట్రిప్పీ పీపుల్ ఉంటారు సినిమాలో. బట్ సినిమా నుండి మెసేజ్ మాత్రం డెఫినెట్లీ లైక్ డూ నాట్ డూ డ్రగ్స్ అనేది స్ట్రాంగ్ గా కన్వే అవుతుంది మీకు. అండ్ లాస్ట్ ప్రీవియస్ గా రిలీజ్ అయిన సినిమాలు రిజల్ట్ ఎలాగున్నా ఆడియన్స్ మాత్రం చాలా ఏగర్లీ వెయిట్ చేస్తున్నారు. విశ్వక్ సేన్ హిట్ కొడితే బాగున్నా అని. సో ఈ సినిమాతో న్యాయం చేస్తారు. ఎవ్వరు ఏమనుకున్నా ఫంక్షన్ హిట్. గ్రేట్ ఫిలిం. అది ఎంత దూరం పోతుందో మనం అందరం కలిసి చూద్దాం. తారక్ సార్, సార్ సార్ అంటే ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ లేదా కామెడీస్ ఇలాంటి డైలాగ్స్ అయితే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. బట్ ఇలాంటి యాక్షన్ ఫిల్మ్ కి దట్టు కల్ట్ అని పెట్టి ఇంత హై అండ్ యాక్షన్ ఫిల్మ్ లో డైలాగ్స్ కి ఎలాంటి ఇంపార్టెన్స్ క్రియేట్ చేస్తున్నారు సార్? ఏం లేదంటే ఒక సినిమా ఇస్ అన్ ఆర్ట్ ఫామ్. దానికి మళ్ళీ మనం ఒక బాక్స్ పెట్టొద్దు యాక్షన్ కామెడీ అని. యాజ్ అ ఫిల్మ్ మేకర్ అన్ని జానర్స్ చేయాలి, యాజ్ అన్ ఆర్టిస్ట్ అన్ని చేయాలనేసే డిజైర్ ఉంటది కదా. సో ఐ ఎంజాయ్డ్ ఇట్ కంప్లీట్లీ. తప్పకుండా నెక్స్ట్ నేను ఒక యాక్షన్ ఫిల్మ్ తీయొచ్చు, క్రైమ్ తీయొచ్చు. ఐ వాంట్ టు చేంజ్ డిఫరెంట్ జానర్స్. ఇది నా ఫస్ట్ స్టెప్. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. తారక్ సార్, అంటే మీరు కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా ఎసెంట్రిక్ క్యారెక్టర్స్ ఎక్కువ చేస్తున్నారు. అంటే అది బార్డర్ లైన్ సైకోపాత్ జోన్ లో ఉంటున్నాయి. సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉండింది అండ్ ఈ కల్ట్ లో ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టర్? యాక్చువల్లీ మీరు చెప్పింది నిజమే. కొంచెం ఆ సైకోనెస్ ఉంటది క్యారెక్టర్స్ లో. ఈ సినిమాకి వచ్చినప్పుడు బేసికలీ ఈ నేను ప్లే చేస్తున్న క్యారెక్టర్ ఏముందో, హీ ఈస్ ద బ్యాడ్ గై హూ ఇస్ ఇన్ టు డ్రగ్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇది చెయ్యకూడదు అని చూపించడమే ఈడు. సో ఈ క్యారెక్టర్ చేసినప్పుడు దిస్ వాజ్ అ వెరీ న్యూ థింగ్. సబ్స్టెన్సెస్ యూజ్ చేస్తాడు, స్నాటింగ్ చేస్తాడు, స్మోకింగ్ చేస్తాడు, డ్రింకింగ్ చేస్తాడు, అన్ని చేస్తుంటాడు ఆ పార్టీలో. సో ఈ క్యారెక్టర్ కి కొంచెం నేను రీసెర్చ్ చేసిన, లైక్ హౌ దీస్ పీపుల్ బిహేవ్, ఎలా ఇది ఉంటది, అండ్ ఆ సైకోనెస్ ని కొంచెం తీసుకురావాలి. ఊరికే ప్రతి ఒక్క క్యారెక్టర్ కి ఒకే రకంగా సైకోనెస్ చూపిస్తే అది బాగుండదు. ఆ చేంజెస్ ఉండాలి. అది ఎలా చేయొచ్చు అని కొంచెం రీసెర్చ్ చేసుకుని చేసిన. అండ్ ఇట్ వాస్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. మంచి ఆపర్చునిటీ ఇచ్చారు విశ్వక్ గారు. రవిప్రసాద్ గారు, వన్ లాస్ట్ క్వశ్చన్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ సలార్. సో సలార్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది అందరి లైఫ్ లో బూస్టర్. సో ఇప్పుడు ఇందాక మీరు స్పీచ్ మాట్లాడుతూ ఒక పర్సనల్ రీజన్ షేర్ చేసుకున్నారు, పర్సనల్ థింగ్. సో అది ఎలా మీకు అంటే మీకు ఒకరు వచ్చి ఇన్స్పైర్ చేశారు. సో సలార్ కానీ మీరు ఇచ్చే మ్యూజిక్ చాలా మందికి ఇన్స్పిరేషన్. సో కల్ట్ లో ఎలా ఉండబోతుంది ఆ మ్యూజిక్ అండ్ హౌ ఇట్ ట్రాన్స్లేట్స్ ఇన్ టు బిగ్ స్క్రీన్? యాక్చువల్లీ నార్మల్ గా నా సౌండ్ ఐఎమ్ కొలాబరేటింగ్ విత్ సో మెనీ కంపెనీస్. దాంట్లో ఆ ప్రాజెక్ట్ కి బట్టి నేను తీసుకోవచ్చుంటాను, ఒక ఈ కంపెనీ బాగుంటుంది అని.
So I will take the samples from their company, and or else I will tell them something unique I need. Like this trailer, I have used violin, but different kind of. So it has to be registered. The register avali. So alanti mana team undi. So in this movie, you can expect every company అందరూ వచ్చేస్తారు. అశోక్ గారు, సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజర్ చాలా బాగుంది సార్, వెయిట్ చేస్తున్నాం మేము కూడా. లైక్ అంటే ఇప్పటి వరకు విశ్వక్సేన్ గారు అంటే మాస్ అది అందరికి తెలిసిందే, బట్ ఈ టీజర్ చూసినప్పుడు ఈ ఫైట్స్ కానీ యాక్షన్ సీక్వెన్స్ లో కానీ మీరేమన్నా కొత్తగా వర్కౌట్ చేసిన అంటే లైక్ అంటే ఇప్పుడు వస్తున్న ఈ నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్ ఇవన్నీ కూడా మేము చూస్తే ఎలా నరకాలి, ఎలా చంపాలి అని చాలా చక్కగా కళ్ళకట్టిన చూపిస్తున్నారు. సో ఈ స్టైల్లో మీరేమన్నా కొత్తగా యాక్షన్ సీక్వెన్స్ లో ఏమన్నా? డెఫినెట్లీ ఇది గోర్ ఉంటది కానీ ది ఫిల్మ్ హ్యాస్ వెరీ గుడ్ స్వాగ్. మీకు ఆ స్వాగ్ ఎక్కడ మిస్ కాదు. అండ్ చెప్పినా కదా, ఫస్ట్ అరగంటనే ప్రశాంతంగా ఉంటుంది సినిమా, దాని తర్వాత రకరకాలుగా ఇట్ కీప్స్ యూ ఆన్ ఎడ్జ్ ఆఫ్ ద సీట్. సో డెఫినెట్లీ న్యూ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నేను ఇప్పటిదాకా ప్రతిరోజు ఏదైనా చేసేది నేను చూసిన, ఇది నేను చెయ్య అంటుండే. సో నేను ఏదైనా చూడండి చేసిన ఈ సినిమాలో. సో డెఫినెట్లీ ఇట్ విల్ బి అ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. సో అంటే మీ బాడీ లాంగ్వేజ్ కానీ అండ్ మీరు కూడా చాలా వరకు మేకవర్ అయ్యారు. అండ్ ఈ యాస్టాక్ కల్ట్ లో మీరేమన్నా కొత్తగా నేర్చుకున్నది ఉందా? నేను నేర్చుకుంది బేసికల్లీ నేర్చుకున్న దానికంటే ఇట్ మేడ్ మీ ఎమోషనల్. ఆల్ మై యాక్టర్స్ దగ్గర 100 మంది కొత్త వాళ్ళతో చేస్తున్నాను. ఎవ్రీబడి అండర్స్టూడ్ మై పెయిన్ అండ్ మై ఇంటెన్షన్ అండ్ మై మ్యాడ్నెస్ టువర్డ్స్ దిస్ ఫిల్మ్. వాళ్ళందరిలో ఏ ఒక్కరు లేకపోయినా కూడా ఐ కుడెంట్ మేక్ దిస్ ఫిల్మ్. సో అంతమంది నేను బిలీవ్ చేసిర్రు. దట్ వాజ్ ద ఎమోషనల్ మూమెంట్. అండ్ వాళ్ళందరూ పేషెంట్ గా నాతో పాటు, ఎందుకంటే వన్ డే వన్ యాక్టర్ విల్ షైన్, వన్ డే అనదర్ యాక్టర్ విల్ షైన్, బట్ ఎవ్రీబడి విల్ షైన్ ఇన్ ద హోల్ ఫిల్మ్. నేనే ఉన్నది చూస్తే అసలు even before me you see all the 100 actors in the film, but I come late, but this film is incomplete with any one actor. So వాళ్ళందరూ కలిసి నా కోసం నిల్చున్నప్పుడు I think it made me very emotional. నేర్చుకున్న దానికంటే I felt very emotional. థ్యాంక్ యూ సార్, వెయిటింగ్ ఆల్. Thank you sir. థ్యాంక్ యూ చందు. థ్యాంక్ యూ. లాస్ట్ అంజలి. విశ్వక్ గారు, సో టీజర్ చూడడానికి కల్ట్ యాక్టర్స్ ఉండండి. హలో టీజర్ చూడడానికి అయితే చాలా బోల్డ్ గా ఉంది. సో మార్కు సినిమా చూసినప్పుడు ఎలా అయితే కళ్ళు మొహం అడ్డు పెట్టుకొని చూసానో టీజర్ అలా చూసాను. బట్ వన్ థింగ్ ఏంటి అని అంటే ఇది చాలా సెన్సిటివ్ పాయింట్ మీరు తీసుకుంది. ఎందుకంటే ఈ కాలంలో యూత్, ఇప్పుడున్న యూత్ ఏం చేస్తున్నారంటే అఫీషియల్ ఆర్ అన్అఫీషియల్ దే ఆర్ యూజింగ్ అనుకోవచ్చు. బట్ ఈ కైండ్ ఆఫ్ మూవీస్ చూసిన